దీన్ని బట్టి మీరు ఏదో గెస్ట్ చేసే ఉంటారు కదా. ఎస్, దసరా పండుగ వచ్చేసింది అండ్ మా బెంగాలీస్ లో హడావడి మొదలైపోయిందండి. సో చూస్తున్నారు కదా, ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారు. मेरा पिताजी ये मूर्ति बनाना शुरू किया हैदराबाद 60 साल हो गया. 60 years हो गया. ఈసారి ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారము ఒక రాక్షసుడు కాదు, ఇద్దరు కావాలి అన్నారంట. అండ్ మండపంలో చూస్తే అసలు ఆ కళ, ఆ భక్తి, ఆ డివైన్ ఫీలింగ్ అనేదే వేరండి, అది మాటలో చెప్పలేము మనము. బోలో బోలో దుర్గా మాయికి జై, బోలో బోలో దుర్గా మాయికి జై, బోలో బోలో దుర్గా మాయికి జై. నాకు తమ్ముడైనా అన్నలైనా వీళ్ళే. అక్కైనా చెప్పురా, అక్కైనా అక్కనే. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శాందార్ శిల్ప. ఈ రోజు షాందార్ గా ఎక్కడ తీసుకొచ్చేసానో తెలుసా? అసలు నా గెటప్, నేను ఎలా రెడీ అయ్యాను, దీన్ని బట్టి మీరు ఏదో గెస్ట్ చేసే ఉంటారు కదా. ఎస్, దసరా పండుగ వచ్చేసింది అండ్ మా బెంగాలీస్ లో హడావడి మొదలైపోయిందండి. సో మా కమ్యూనిటీలో మేమందరు కలవడము, డ్రామాలకి, డాన్స్లకి, వీటన్నిటికీ రిహర్సల్స్ కూడా స్టార్ట్ చేసేసాము. కానీ ఒక దుర్గా పూజ మా దాంట్లో స్టార్ట్ అవ్వాలి అంటే దానికి ముఖ్యంగా కావాల్సింది మా దుర్గా మాత. సో అసలు మాతని ఎలా తయారు చేస్తారు, ఆ గోడౌన్ లోకి ఫస్ట్ టైం నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చేసాను. సో అసలు ఎవరు రెడీ చేస్తున్నారు, అసలు దానికి యూజ్ చేసే మెటీరియల్ ఎలా ఉంది, అసలు మా మాత ఎంత అందంగా ముస్తాబవుతుంది, ఇవన్నీ నేను నా వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారు. అండ్ అందులో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ విగ్రహాలు రెడీ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కాదు, మా ఊరు నుంచి, కలకత్తా నుంచి మేము వాళ్ళని రప్పిస్తాము. సో గత 50 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా టైం అప్పుడు దుర్గా పూజ అంటాం కదా మేము. సో దుర్గా పూజ టైంలో ఏంటంటే వాళ్ళు కాల్కటా నుంచి వచ్చి ఇక్కడ దగ్గర 2 నెలలు పడుతుందండి. 2 నెలలు ఇక్కడే ఉండి అందరికి కావాల్సిన విగ్రహాలు అవన్నీ పెయింటింగ్ వేసుకొని, డ్రా చేసుకొని రెడీ చేస్తారు. అండ్ ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఈ విగ్రహాలు తయారు చేయడంలో వాళ్ళు యూజ్ చేసే మట్టి అయినా, క్లే అంటారు, క్లేని తెలుగులో ఏమంటారబ్బా తెలీదు. ఆ క్లే ఇంకా మట్టి, గంగా మట్టి అంటారు. గంగ ప్రవహిస్తూ ఉంటుంది కదా, అక్కడ దొరికిన మడ్ చాలా చాలా ప్యూర్ అంటారు. సో చాలా ఆర్గానిక్ అంటారు. కొంచెం నల్లగా ఉంటది. కొంచెం ఒకసారి చూపిద్దాం. ఎలా నల్లగా అంటే ఇలా ఉంటది, కొంచెం క్లే లాగా కొంచెం డస్కీ ఉంటది అనమాట. ఈ మట్టిని మేము కాల్కటా నుంచి బస్తాలు బస్తాలు తెప్పిస్తామండి. రాగిడి మట్టి అంటారంట. సరే, ఆ రాగిడి మట్టిని బస్తాలు బస్తాలు తీసుకొస్తామండి కాల్కటా నుంచి. చూసారు కదండి ఎంత అందంగా ఉందో. మా మాత వెనకాల ఉంది, అది కూడా చూపిస్తాను. అయితే మెల్లిగా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఒక పెద్ద గ్యాంగ్ దిగుతుంది కోల్కతా నుంచి. వాళ్ళందరూ చాలా ఫ్యాంటాస్టిక్ వర్కర్స్ అన్నమాట. శిల్పి అంటారు, మా స్కల్ప్చర్స్, శిల్పి, ఆర్టిస్ట్స్ బేసికలీ. సో వాళ్ళందరినీ అదిగోండి, వాళ్ళందరూ ఇప్పుడు పడుకుంటున్నారు. నేను వాళ్ళందరూ కరెక్ట్గా రెస్ట్ తీసుకునే టైంకి ఎందుకు వచ్చానంటే, లేకపోతే హడావడి ఉంటుంది, నేను షూట్ చేయలేను కాబట్టి అరౌండ్ ఇది మధ్యాహ్నం నేను షూట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ పడుకుంటున్నారండి. మొత్తం ఒక ఫ్లోర్ వేసారంటే ఇక్కడ ఉండరు, ఓన్లీ మధ్యాహ్నం ఒక చిన్న న్యాప్ కోసం మళ్ళీ వాళ్ళు ఇంటి దాకా వెళ్ళడం ఎందుకు అని ఇక్కడ చిన్న సెటప్ చేశారు. ఒక 1 hour 2 hours న్యాప్ తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళు 5:30 6కి ఒకవేళ స్టార్ట్ చేస్తే రాత్రి 2:30 3 అయిపోతుంది అంటండి చేయడానికి. అంతే. ఎంత డీటెయిలింగ్ చూసారండి ఇక్కడ చూడండి. ఇవి ఒక్కొక్క టీత్ ని కూడా ఎంత డీటెయిలింగ్ తో చేశారు, అది ఆర్టిస్ట్ అంటే. సో
గుడ్ల గుబ్బ ఇక్కడ ఉంది అంటే అమ్మా లక్ష్మీదేవి కొంచెం నా వైపు కూడా చూడమ్మా, అప్పుడప్పుడు కొన్ని డబ్బులేయమ్మా. లేదు, అందరూ బాగుండాలి, అందరినీ చల్లగా చూడు, అందరికి డబ్బులు కావాలి. అబ్బా, ఫేవరెట్ 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 వినాయకుడు ఇక్కడ ఉన్నాడు. ముద్దుగానే ఉన్నాడు కదా, బొజ్జగా పయ్య బొజ్జ చూసారా. సో ఈ విగ్రహాలన్నీ చూసారు కదా, ఈ విగ్రహాల్ని ఇక్కడ చేసే ఆ శిల్పి ఎవరో ఆయన్ని కలుద్దాం. నాలాంటి శిల్పాల్ని చెక్కే ఆ శిల్పి ఎవరు? దాదా వచ్చేసారు. దాదా అంటే మా దాంట్లో అన్నయ్య అని అండి, రెస్పెక్ట్ తో మేము పిలుస్తాం. ఇక్కడ వచ్చి హైదరాబాద్ లో మేము దాదా అంటే ఏదో రౌడీల్లాగా ఫీల్ అయిపోతారు. కాదు కాదు, మా దాంట్లో దాదా అంటే రౌడీలు కాదు, దాదా అంటే అన్నయ్య అని. రణజిత్ పాల్ ఈయన పేరు. అయితే ఆయనకి తెలుగు రాదు, సో హిందీలో మాట్లాడినా పర్వాలేదు అని చెప్పాను. సో హిందీలో মাట్లాడతారు. দাদা খুব সুন্দর হয়েছে, মানে মানে এখন আপনারা কালার তো এখনো করেননি, কিন্তু এখনই এত ভালো লাগছে, মানে মনে হচ্ছে এরমই নিয়ে চলে যাই, ఇప్పుడే ఎంత బాగుంది ఇలాగే తీసుకెళ్ళిపోనా అని అంటున్నాను. ये अभी पूरा मट्टी का काज कंप्लीट नहीं हुआ, अब और 2-1 दिन लगता मट्टी का काम, उसके बाद पेंटिंग शुरू होता. ये जो मट्टी पूरा हम लोग कलकत्ता से लेके आते, फिनिशिंग मट्टी कलकत्ता जो गंगा माटी होता वो गंगा माटी लेके आके हाँ इसको फिनिशिंग होता. और ये पेशल बन रहा है ये साल, ये मूर्ति. अच्छा, ये बहुत 60 साल का पूजा है ना, 60 साल का पूजा बोल के साल पेशल कुछ ऑर्डर दिया. अच्छा अभी पेशल बन रहा है इसका. আচ্ছা। আর এর মধ্যে আপনি কি মেশান বলো তো দাদা, এই రఫ్నెస్, ఈ టెక్స్చర్ అంటే ఇంత టెక్స్చర్ ఎంత బాగుంది చూడండి. అసలు ఈ స్టిఫ్నెస్ రావడానికి ఏం కలుపుతారు మీరు అని అడుగుతున్నాను. ఫస్ట్ టైం ఎప్పుడు ఆయనతో ఇంత మాట్లాడలేదు కాబట్టి అడిగేద్దాం అన్ని డౌట్. ये जो छाची का बैग होता है ना, वो हिंदी बैग बोलते हैं, हमारे तो बस्ता बोलते हैं बंगाली में. జూట్ బ్యాగ్, जूट बैग, బస్తాలు. जूट बैग से माटी लगा के ये इसको साड़ी बनाते हैं. इसके ऊपर पेंटिंग वगैरह सब कुछ होगा, डिजाइन लगेगा मट्टी का भी. వావ్, యాక్చువల్లీ విన్నానండి నేను ఎక్కడో ఇలాగే ఈ బస్తాలన్నిటిని కట్ చేసి దాన్ని మట్టితో పాటు సెట్ చేసి ఇలా ఎంత బాగా డ్రేప్ చేశారు చూడండి సారీ అదంతా కూడా. अभी इसको फिनिशिंग में नहीं हुआ, अभी थोड़ा काम बाकी है इसको फिनिशिंग करने का. और दादा आप यहाँ पे कब से हैं, आपके पिताजी कब से हैं? मेरा पिताजी ये मूर्ति बनाना शुरू किया हैदराबाद, 60 साल हो गया, 60 years 60 years हो गया. मैं हैदराबाद के 25 साल हो गया हैदराबाद में, मैं भी यही काम कर रहा है पापा का साथ ही. अभी 25 साल हो गया मेरा, मतलब बचपन से पिताजी के साथ आप काम यही किए काम हो, कर रहे हैं. तो वो एक्सपीरियंस के साथ अभी आप टेक ओवर कर लिए. हाँ हाँ हाँ. दादा इस बार पूजा का जो कॉन्सेप्ट है, हर ప్రతిసారి మేము కాన్సెప్ట్ ఇస్తాం ఆయనకి, మాకు ఇలా కావాలి మాకు అలా కావాలి అని. సో అలా ఈసారి ఏ కాన్సెప్ట్ ఇచ్చారో అడుగుదాము. এবারে কি কনসেপ্ট মানে আপনারা একটু এক্সপ্লেন করে দিন. ये पेशल जो बनाया था, ये जो दुर्गा माता राक्षस को मार रहा है, एक सिंगल उधर राक्षस है, ये नीचे सिंगम को दिया और इधर एक राक्षस सिंगम को मार रहा है. अच्छा, और माता का पाव का नीचे घोड़े है, ये घोड़े का सर जो राक्षस है ये भी लड़ाई कर रहा है. बाजू में शिव जी खड़ा है, हाँ ये शिव जी भगवान है. और पीछे तो पूरा बैकग्राउंड बन गया. ये साइड में लक्ष्मी है, नीचे उल्लू. లక్ష్మీదేవి. ఈసారి ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారము ఒక రాక్షసుడు కాదు ఇద్దరు కావాలి అన్నారంట. సో అసురు అక్కడ, ఇక్కడ ఇంకో రాక్షసుడు, ఇక్కడ సింహము, ఇక్కడ గుర్రము అండ్ ఇక్కడ శివుడిని కూడా పెట్టారు. ఓకే, और ये बाजू में जो लक्ष्मी खड़ा है, नीचे उल्लू वगैरह रहते हैं, भैंस का मुंडी इधर ही दे दिया. बाजू में गणेश मूर्ति खड़ा है इधर. ఆ చిన్నదిగా చూసారా अब ఎంత బాగుంది. హౌ క్యూట్ దట్ ఇస్. ये सरस्वती नीचे बत्तख को दिया और ये कुमार स्वामी पीकॉक मोर को नीचे लगा दिया. और पीछे आर्च वगैरह पूरा अभी फिनिशिंग नहीं है, पूरा कंप्लीट नहीं है. कंप्लीट होने के बाद इसको मालूम होता कैसे बनता कि नहीं. अभी आधा काम हुआ इसका. दादा बनाते तो सुपर ही बनता, कभी भी సూపర్ ही बनता. और अभी స్టార్ట్ చేస్తారన్నమాట పెయింట్ చేయడము, డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అవి కూడా సెట్ చేస్తారన్నమాట. ఐజ్ అనేది మా దాంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఐజ్ ఎలా డ్రా చేస్తారన్న దాని మీద మొత్తం రూపం అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడప్పుడు దేవుడు కొంచెం రౌద్రంగా చూస్తుంది అంటే ఆ ఐజ్ వల్లే. సో అమ్మో రౌద్రంగా డ్రా చేసాడు ఏంటి, ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఇలాంటి సెంటిమెంట్స్ అన్ని ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా కేర్ఫుల్లీ అందంగా ఆ ఐస్ కూడా కలగా ఉండేటట్టు వాళ్ళు డ్రా చేస్తారు. దానికి కూడా ఒక ముహూర్తం ఉంటది. ఓ ఐ డ్రా కరరు একটা स्पेसिफिक टाइम আছে. हाँ हाँ, टाइम किचु नहीं. हम लोग पेंटिंग होने के बाद वो शुरू कर देते हैं नाक बनाने का. अच्छा है दादा एंड थैंक यू.
हमारे ठीक है, साथ अच्छी तरह से बात करके एक्सप्लेन भी किया उन्होंने हिंदीలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినా నేను మొత్తం మీకు చెప్పేశాను ఓకే दादा ठीक है, थैंक यू, ओके। हर बार हमारे पूजा को आप इतना रंगीन बनाते हैं आपके हाथों से आपके कला जो आर्ट है वो आर्ट आप जैसे लोगों को भगवान का वरदान है अच्छा, ऊपर वाला का आशीर्वाद है। ఊపర్ వాళ్ళకి ఆశీర్వాద్ అంటే అది అందరికి రాదండి ఆ ఆట ఆ కళ అనేది కొంతమందికే దేవుడు ఆ వరం ఇస్తాడు సో ఇలాంటి వాళ్ళని మనం మొక్కాలి యాక్చువల్లీ దేవుణ్ణి రెడీ చేసి మన దాకా తీసుకొచ్చి దాంట్లో మేము ప్రాణ ప్రతిష్ఠ చేసి మొక్కుతాము సో ఫస్ట్ వీళ్ళని మొక్కాలి యాక్చువల్లీ सो थैंक यू दादा ऑल द वेरी बेस्ट आप ऐसे ही हमारे लिए अच्छे अच्छे मूर्ति बनाएं एंड एवरी ईयर आपके बच्चे भी हैं हाँ, मेरा बच्चा भी है, थोड़ा छोटा है, अभी पढ़ाई कर रहा है। अच्छा बट उनको भी थोड़ा सा ये आर्ट आप सिखाइए सीखेगा, हाँ, जीन्स में है तो जीन्स में आएगा वो तो पक्का सीखेगा। सिखाइए और हम तो है ही आपका हेल्प ऐसे ही आपका सपोर्ट ऐसे ही हमारे साथ रहना चाहिए ऑल द वेरी बेस्ट दादा ठीक है, ओके। సో చూసారు కదా కలెక్షన్ అంతా కూడా ఎంత బాగుంది త్వరలోనే ఇవన్నీ కూడా తయారైపోయి అండ్ మండపంలో చూస్తే అసలు ఆ కళ ఆ భక్తి ఆ డివైన్ ఫీలింగ్ అనేదే వేరండి అది మాటలో చెప్పలేము మనము సో దాదా అసలు ఎక్కడ ఉంటారు ఎక్కడి నుంచి ఇవన్నీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అది కూడా ఆయన మాటల్లోనే విన్నాం దాదా आपका फैक्ट्री कहाँ पे है उसका एड्रेस भी बोल दीजिए ये मिलिट्री टेलीफोन रोड ग्रीन फील्ड कनाचीगुड़ा अच्छा तिमलगिरी त्रिमलगिरी यहाँ पे आए तो हर चीज का मूर्ति मिल जाएगा दुर्गा माता से शांति माता काली माता कौन सा भी मूर्ति चाहिए तो लक्ष्मी सरस्वती कौन सा भी मूर्ति चाहिए तो मेरा पास मिल जाएगा సో ఎనీవే యూ విల్ గెట్ ఇట్ బట్ అదర్వైజ్ మీరు ఏదైనా స్పెసిఫిక్ డిజైన్ కావాలి స్పెసిఫిక్ గా మోడల్ కావాలి అన్నా కూడా చేసిస్తారు సో దాదా మాటల్లో చెప్పినట్టు కాళీమాత సరస్వతి మాత దుర్గాదేవి ఇలా మీకు కావాల్సిన విగ్రహాలు మీకు ఎలా కావాలి ఎలాంటి డిజైన్ లో కావాలి ఆయన తయారు చేసిస్తారు సో త్రిమల్గిరి మళ్ళీ నేను అడ్రస్ కూడా కింద మెన్షన్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ దాదా बोलो बोलो दुर्गा माई की जय बोलो दुर्गा माई की जय बोलो दुर्गा माई की जय నేను ఎక్కడైనా వెళ్ళాలి ఏదైనా సందడి చేయాలంటే ఈయన ఉండాల్సిందే అన్నమాట ఈయన మా తమ్ముడు మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు వీడియోస్ కూడా ఐ థింక్ ఇంతకు ముందు వీడియో ఇంకా రిలీజ్ అవ్వలేదేమో ఇది వచ్చే టైంకి అది పబ్లిష్ అవుతుందో లేదో నాకు తెలియదు బట్ ఓకే సో దిస్ ఇస్ లాల్టో మన క్లబ్ గురించి ఒక మాట చెప్పే నువ్వు కూడా తెలుగు వచ్చా నీకు తెలుగు ఫుల్ పక్క తెలంగాణ తెలుగు మాట్లాడుతున్నావు అంటే మా కమ్యూనిటీ బంగే సంస్కృతి సంఘ పుట్టి పెరిగింది అక్కడే దట్ ఈస్ మై ఫ్యామిలీ ఇన్ హైదరాబాద్ బెంగాలీ ఫ్యామిలీ దట్ ఎక్కువ అది బిఎస్ఎస్ అన్నమాట అంటే మేమంతా ఇక్కడ వచ్చి సెటిల్ అయిన తర్వాత రోజు మా ఏమంటారు బాబాయిల్ని పిన్నిల్ని అత్తల్ని అలాగే నానమ్మ అమ్మమ్మ వీళ్ళందరినీ ఎవరు చూడకుండానే పెరిగామండి మేము ఎప్పుడో ఏడాదికి ఒకసారో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి మా ఊరు వెళ్తే అప్పుడు వాళ్ళందరూ కనిపించేవారు సో మాకు ఏదైనా ఇక్కడున్న ఫ్యామిలీ వాళ్ళనే మేము మా బాబాయిలు చేసుకున్నాము అత్తలు చేసుకున్నాము పిన్నిళ్ళు అయిపోయారు ఇక్కడున్న పెద్దవాళ్ళనే అమ్మమ్మ నానమ్మ అని పిలవడం మొదలు పెట్టాము సో నాకు తమ్ముడైనా అన్నలైనా వీళ్ళే అక్కైనా చెప్పురా అక్కనే సో అంతా మా కమ్యూనిటీ ఇక్కడ 8 lakh మంది ఉంటామండి మేమంతా సో డిఫరెంట్ ఇప్పుడు పూజలు అయితే చాలా పెరిగిపోయినాయి ఆల్మోస్ట్ దగ్గర 40-50 పూజలు అయితే కానీ చెప్పుకోదగిన పూజ పెద్ద హైఫై గ్రాండ్ గా చేసే బెంగాలీ ట్రెడిషన్ మీకు కావాలి హైదరాబాద్ లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే సౌత్ ఇండియాలో టోటల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే బిఎస్ఎస్ కీసెస్ స్కూల్ కి రావాలి సౌత్ ఇండియాలో అతి పెద్ద పూజా సెలబ్రేషన్స్ అంటే మా బిఎస్ఎస్ కీస్ గర్ల్స్ హై స్కూల్ సికింద్రాబాద్ ఈసారి ఇది 60 years సో అందుకే లైక్ వి ఆర్ కమింగ్ టు కస్టమైజ్ దుర్గామాత ఎవ్రీ టైం కస్టమైజ్ చేస్తాము కానీ ఈసారి మాత్రం అందరు కూర్చుని డిస్కషన్ చేసి మీటింగ్ చేసి అసలు పెండాల్ కూడా చాలా కొత్తగా రెడీ చేస్తున్నారు సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీవన్ ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీవన్ నా నెక్స్ట్ బ్లాగ్ లో పెండాల్ గురించి కూడా చెప్తా చూపిస్తా
ఇంకేమున్నాయి సర్ప్రైజెస్ నాకు అవి తెలియకుండా? నేను చెప్పాను. నేను కూడా కమిటీ మెంబరే కదా, నాకు తెలియదు. వాట్ ఇస్ నాకు సర్ప్రైజ్? సర్ప్రైజ్ అవునా? ఓన్లీ ఇన్ఛార్జ్ వాళ్ళు సర్ప్రైజ్ గా ప్లాన్ చేసుకొని అందరికి సర్ప్రైజ్ రావాలన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు ఐ మీన్ టు సంథింగ్, అది నేను సర్ప్రైజ్ ప్రొవైడ్ చేస్తాను ఈ ఇయర్ కాబట్టి. లేదంటే ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ మీటింగ్ అండ్ ఆల్. ఈసారి కూడా మీటింగ్స్ ఉన్నాయి, బట్ ఒక్కొక్క థింగ్ చిన్న చిన్న వాటికి సర్ప్రైజ్ గా పెట్టుకొని అందరికి ఇట్లా షాపింగ్ ఉన్నట్టు ప్రోగ్రామ్స్ అవ్వండి, చీఫ్ గెస్ట్లు, ఈవెన్ కైండ్ ఆఫ్ దుర్గామాత పండాల్, దుర్గామాత డిజైన్ కూడా డిఫరెంట్ లుక్ ఉంది. ఎవ్రీ ఇయర్ మీరు చూసేది ఒకలాగా ఉంటుంది, ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ప్రతిసారి గవర్నర్ వస్తారు, చీఫ్ మినిస్టర్ కూడా వస్తారు. సో ఈసారి ఎవరు వస్తారో మాకు తెలీదు, బట్ గవర్నర్ అయితే తప్పకుండా వస్తారని చెప్పి మాకు ఆల్రెడీ ప్రామిస్ చేశారు. ఇందాక లాంటూ చెప్పినట్టు మాకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, దీపక్ కాకు ఉన్నారు, ఇంకెవరు శుభ్రత కాకు, దే కాకు, అభిజిత్ కాకు, వీళ్ళందరూ అంటే వీళ్ళు పేర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక ప్యాషనేట్ కమిటీ మెంబర్స్ టీమ్ ఫామ్ అయ్యాము. అండ్ వాళ్ళు ఎలా చెప్తే మేము అందరం అలాగే వింటాము. మా క్లబ్ కోసం వాళ్ళు చాలా కష్టపడతారు. సో చూస్తున్నారు కదా, నేను మీకు ఇప్పుడు విగ్రహాలు అయితే చూపించేశాను. నెక్స్ట్ బ్లాగ్ లో పండాలు ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. అయితే ఒక కలర్ఫుల్ దుర్గామాత అక్కడ రెడీగా ఉంది, అది చూడండి అని పాల్ దాదా చెప్తే అక్కడికి వెళ్దాము. అది కూడా చూసిన తర్వాత బాయ్. ఇందాక దాదా అన్నారు కదా, మేము మట్టి, క్లే ఇదంతా కూడా గంగా మట్టి అక్కడ కాలకటా నుంచి తెప్పిస్తాము అని బస్తాలు బస్తాలు ఇలా తెప్పించి ఇక్కడ పెడతారు చూడండి. సో ఇలా తెచ్చి ఇక్కడ ఎన్ని బస్తాలు ఎన్ని క్వింటాలు తెస్తారో నాకు తెలీదు, ఎన్ని తెచ్చినా తక్కువే అనుకోండి. వామ్మో, ఇది 3వ గోడౌన్ అండి. ఒకటి మీకు చూపించలేదు, ఒకటి చూపించాను, ఇది 3వది. వా, ఇక్కడ కొంచెం కొంచెం అలా స్ప్రే చేసి పెట్టారు. ఒక్కసారి దేవుణ్ణి చూడండి ఎంత బాగుంది. కాకపోతే ఇదంతా కూడా మా బెంగాలీ టైప్ ఆఫ్ దుర్గామాత కాదు, ఇలా సింహం కదా, సంతోషి మాత, షేరోవాలి, సంతోషి మాత, సింహం మీద కూర్చునే షేరోవాలి అన్నమాట. మా దేవుడు అయితే నిలబడి ఉంటది, అసురుతో ఉంటది. వావ్, ఎంత క్యూట్ గా ఉన్నారు, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఫేసెస్. వావ్, అమ్మయ్యా, దేవుళ్ళందరూ ఈ రోజు నాకు అందంగా కనిపించారు. ఇంకా ఐజ్ డ్రా చేస్తారండి. ఐజ్ ఎప్పుడు డ్రా చేస్తారు చెప్పురా? ఇట్రా. మహాలయ రోజు అంటే మహాలయ కాదు, దాన్ని తెలుగులో మనకి ఏం, మహాలయ అంటే నవరాత్రి ఫస్ట్ డే, అంటే దేవుడు పృథ్వీ పైన దిగి వచ్చిన రోజు అన్నమాట. ఆ రోజు ఇక్కడ పితృపక్షం అని చెప్పేసి దానాలు అవి అన్ని చేస్తారు కదా, ఆ రోజు వీళ్ళు ఐజ్ డ్రా చేస్తారు. అండ్ ఆ ఐజ్ లో దుర్గామాత, ఇది సంతోషి మాత కాబట్టి ముందు చేసి వాళ్ళు నవరాత్రి అంటే నేను మామూలుగా చెప్తున్నా. మామూలుగా అయితే మన అందరి దేవుడు ఒక్కటేరా, కాకపోతే ఓన్లీ పేర్లు డిఫరెంట్, అంతే కదా. మనది 4 days పూజ ఉంటుంది. షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, నవరాత్రి వచ్చి 9 days. ఫస్ట్ డే నుంచి పూజ చేస్తారు. మహాలయ నెక్స్ట్ డే నుంచి పూజ స్టార్ట్. మహాలయ రోజు దానికి ముందే రెడీ అవుతుంది. సో మహాలయ అంటాం మేము. సో ఆ రోజు అంతా ఐజ్ అంతా డ్రా చేసి అంతా చక్కగా ముస్తాబ్ చేశారు. ఈ రోజు ఏ దేవుడు చూసినా అందంగా ఉంది, అంటే మన సంవత్సరం అంతా హాయిగా ఆనందంగా గడిచిపోతుంది అనమాట. చిన్న బేబీ దుర్గా అంటే షేరోవాలి దుర్గా కదా. ఈ ప్యాచ్ ఏదో పెట్టారు ఇక్కడ, ఎంత ముద్దుగుందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఎంత బాగా చేస్తున్నారబ్బా. యాక్చువల్ ప్రాసెస్ చూడాలంటే చూడండి, దిస్ ఇస్ ద మేకింగ్. ఇప్పుడు స్ట్రక్చర్ తయారు చేస్తున్నారు చూడండి, అంతా వుడ్ పెట్టి, బ్యాంబూస్ అంతా పెట్టి, కర్రలు.
గడ్డిని ఇలా కడతారు. సో ఈ దాదాతో పాటు వీళ్ళంతా వర్క్ చేస్తారనమాట. ఇక్కడ టీమ్ అంతా కూడా చూడండి ఎంత హార్డ్ వర్కింగ్ అంటే, లోపల ఈ గోడౌన్ లో దగ్గర దగ్గర 40 degrees అయితే ఉంటది మినిమం. అంత హాట్ గా అంత వేడిగా ఉందండి. నేనే ఒక 10 నిమిషాలు బ్లాగ్ లో మాట్లాడడానికి అసలు తల తిరిగిపోయింది అనుకోండి. బట్ వీళ్ళు ఇక్కడ ఉండి వర్క్ చేస్తారు. ఐ థింక్ వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ వీళ్ళు రాత్రి 2:33 వరకు కూడా వర్క్ చేస్తారు. సో ఆ దేవుడు ఎప్పుడు వీళ్ళని చల్లగా ఉంచాలి అండ్ ఆనందంగా ఉంచాలి వీళ్ళందరినీ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోల బోల దుర్గా అమ్మాయికే, బోల బోల దుర్గా అమ్మాయికే, బోల బోల దుర్గా అమ్మాయికే. విశ్వకర్మ పూజ అని మాకు ఒక పూజ ఉంటుంది. అది దేనికి చేస్తారు అది కూడా చెప్తారు. అది ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు, వర్క్ షాప్స్ ఉన్న వాళ్ళు బేసిక్ గా మనం పూజ చేసుకుంటాం. సో అది కూడా ఇక్కడ ఆర్డర్ ఇస్తాం. బెంగాలీస్ అయినా ఇక్కడ సౌత్ ఇండియాలో చాలా మంది విశ్వకర్మ పూజ చేస్తూనే ఉంటారు. వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడే ఆర్డర్ ఇస్తారు. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎకో ఫ్రెండ్లీ. యాక్చువల్లీ అది కదా మనం ఫస్ట్ చెప్పాలి. ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ ఆఫ్ మడ్, క్లే, నో పిఓపి, నో సిమెంట్. నైస్ నైస్. సో ఈ డివైన్ ఫీలింగ్ తో నా బ్లాగ్ ని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. దుర్గామాతని చూసారు కదా, ఇంకా రెడీ అయిన తర్వాత మా మండపంలో పెట్టిన తర్వాత ఎలా కనిపిస్తారో ఆవిడ అది కూడా చూపిస్తాను. ఓకే, దుర్గా మాయకి జాయ్, బోల బోల దుర్గా మాయకి జాయ్, బోల బోల దుర్గా మాయకి జాయ్. So don't forget to like, share, comment and subscribe to my YouTube channel Shandar Shilpa. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. దసరా బ్లాగ్స్ మాత్రమే చూస్తారు for the next 1 month. So get ready. Happy Dasara to all of you. Get ready. షాపింగ్ చేయండి, ఆనందంగా గడిపేయండి. Bye bye. Namaste.